హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. సమ్మర్‌లో ఎక్కువ టైం కిచెన్‌లో స్పెండ్ చేయకుండా సింపుల్‌గా చేసుకునే రెసిపీ చూద్దామండి. బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకోవచ్చు, లంచ్‌లోకి తీసుకోవచ్చు. రుచి అద్దరిపోతుంది. ఇంతకు మనం చేసుకునే రెసిపీ వచ్చేసి పెసరపప్పు కిచిడి. రుచి అద్దరిపోతుంది. ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను 1.5 గ్లాస్ దాకా రైస్ తీసుకుంటున్నాను. అలాగే హాఫ్ గ్లాస్ వచ్చేసి పెసరపప్పు తీసుకోవాలి. మొత్తంగా మనం రైసు పప్పు వచ్చేసి 2 గ్లాసులు తీసుకున్నాము. ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకొని ఒక 2-3 సార్లు ఈ పప్పుని రైస్ని నీట్గా కడిగేసుకోవాలి. మంచిగా ఇలా కడుక్కున్న తర్వాత ఇందులోకి తగినంతగా వాటర్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకోవాలి. ఈలోగా మనము పుదీనా తీసుకుందాము. పుదీనాను కాడలతో కాకుండా ఓన్లీ ఆకు మాత్రమే ఇలా ఒలుచుకొని తీసుకోవాలి. పుదీనాతో పాటు కొంచెం కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని తీసుకోండి. అలాగే ఒక 3-4 పచ్చిమిరపకాయలను ఇలా మధ్యలోకి కట్ చేసుకొని తీసుకోవాలి. నేను ఇందులోకి ఒక క్యారెట్ కూడా వేస్తున్నాను. చిన్న క్యారెట్ ఒకటి తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని తీసేసుకోండి. తర్వాత ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయను కూడా ఇలా పొడుగా స్లైసెస్లా కట్ చేసుకోండి. ఇలా పచ్చిమిర్చి, క్యారెట్, ఉల్లిపాయ, పుదీనా, కొత్తిమీర ఇవి రెడీ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని ఇందులోకి ఆయిల్ వేసుకుందాం. అలాగే ఇందులో ఒక 2 స్పూన్ల నెయ్యి కూడా వేస్తున్నాను. మీరు కావాలంటే మొత్తం నెయ్యితో చేసుకోవచ్చు, లేదంటే ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా బాగుంటుంది కిచిడి అయితేనంటే. ఇప్పుడు ఇందులోకి ఒక 4 లవంగాలు వేసుకుందాము. ఆ తర్వాత కొంచెం దాల్చిన చెక్క వేస్తున్నాను. అండ్ ఇలాచీ వచ్చేసి ఒక 2 వేసుకోవాలి. తర్వాత కొంచెం సాయి జీరా వేస్తున్నాను. మనం వేసుకున్న ఈ మసాలా దినుసులు కాసేపు వేగనివ్వండి. వేగిన తర్వాత ఇందులోకి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు, క్యారెట్ కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ను మీడియంలో పెట్టేసుకొని కాసేపు వేగనివ్వాలి. ఇలా ఇవి కాసేపు వేగిన తర్వాత అప్పుడు మనం ఇందులోకి 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చిదనం పోయేంత వరకు బాగా కలుపుకుంటూ వేపుకోవాలి. ఇది ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పుదీనా అండ్ కొత్తిమీర వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర కూడా ఆకు కొంచెం మెత్తబడేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉల్లిపాయలతో పాటు మగ్గించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మంచిగా మగ్గాలండి. ఇలా బాగా మగ్గిన తర్వాతనే ఇందులోకి మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాం. వాటర్ వచ్చేసి 4 గ్లాసులు వేస్తున్నాను. మనకు పప్పు అండ్ రైస్ వచ్చేసి 2 గ్లాసులు ఉన్నాయి కదా, 1 గ్లాస్కి 2 గ్లాసు చొప్పున వాటర్ వేసుకోవాలి. 4 గ్లాసుల వాటర్ వేసుకున్నాం కదా, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ 1.5 టీ స్పూన్ దాకా వేస్తున్నాను ఉప్పు వేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఈ వాటర్ని మరిగించుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు టైం పడుతుంది మరగడానికి. ఈ విధంగా వాటర్ మరుగుతూ ఉంది కదా, ఇప్పుడు ఇందులోకి పప్పు అండ్ రైస్ వేసుకోవాలి. వేసుకునేటప్పుడు వాటర్ తీసేసి ఓన్లీ పప్పు అండ్ రైస్ మాత్రమే వేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఇది ఉడకడానికి ఒక 5 నిమిషాలు టైం పడుతుంది. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి కలుపుకుందాం. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ మనం మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు అయితే మగ్గించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని మగ్గించుకుందాం. ఫ్లేమ్ని అయితే మీడియంలో పెట్టుకోవాలండి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. ఇక్కడ చూసారు కదా, మనకు కిచిడి అనేది రెడీ అయిపోయింది. చాలా బాగా ఉంది.
టేస్ట్ అయితేనంటే ఇలా పొడి పొడిలాడుతూ వచ్చింది. చూసారు కదా, మనం వేసుకున్న వాటర్ అనేది కరెక్ట్గా సరిపోయింది. ఇలా పొడి పొడిగా ఉండాలంటే 4 గ్లాసుల వాటర్ వేసుకోండి, లేదంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని ప్రిపేర్ చేసుకోండి. మరి మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.